ఆఫ్ పొలిటికల్ పార్టీస్. సో పొలిటికల్ పార్టీస్కి ఓన్లీ పీజీబీపీ ఇన్కమ్ మాత్రమే ట్యాక్సిబుల్ అవుతుంది. రిమైనింగ్ ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో అవి అసలు ట్యాక్సిబుల్ కావన్నమాట. సో ఇప్పుడు ఆ ఇన్కమ్స్ ట్యాక్సిబుల్ కాకుండా ఉండాలంటే కొన్ని కండిషన్స్ అనేవి ఫుల్ఫిల్ చేయాలి. ఆ కండిషన్స్ ఏంటి? బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఇంకా ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే అవి మెయింటైన్ చేయాలి. అవి మెయింటైన్ చేస్తే సరిపోదండి. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయగానే వాటిని ఆడిట్ చేయించాలి. అరే బాబు నువ్వు అన్నీ కరెక్ట్గా చేస్తున్నావా లేదా. అండ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది కంపల్సరీగా ఆన్ టైంలో ఫైల్ చేయాలండి. అప్ టు ద డ్యూ డేట్లో ఫైల్ చేయాలి. సో ఫస్ట్ ఏంటి బుక్స్ మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయగానే సరిపోదు, వాటిని ఆడిట్ చేయించుకోవాలి. అండ్ ఆడిట్ చేయించుకుని రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఆన్ టైంలో ఫైల్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మస్ట్ కీప్ అండ్ మెయింటైన్ ద రికార్డ్స్ ఆఫ్ ఈచ్ వాలంటరీ కాంట్రిబ్యూషన్ ఎక్సీడ్స్ 20,000 రూపీస్ రిసీవ్డ్ బై ఇట్. సో 20,000 రూపీస్ కన్నా ఎక్కువ అమౌంట్ ఏదైతే రిసీవ్ చేసుకుంటున్నారో వాడి పేరు, వాడి అడ్రస్ అంతా రికార్డ్ చేసుకుని పెట్టుకోవాలి. 20,000 కన్నా ఎక్కువ ఏది రికార్డ్ చేసుకున్నా ఇప్పుడు అవి నేము అడ్రస్ అనేది పెట్టకపోతే అది ట్యాక్సిబుల్ అయిపోతుంది అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి మనం. మస్ట్ రిసీవ్ డొనేషన్ ఎక్సీడ్ 2,000 రూపీస్. సో 2,000 కన్నా ఎక్కువ ఏది రిసీవ్ చేసుకున్నా కానీ ఓన్లీ అకౌంట్ పే చెక్ రూపంలో మాత్రమే రిసీవ్ చేసుకోవాలన్నమాట. ఏవైతే ఎలక్ట్రానిక్ మోడ్స్ ప్రిస్క్రైబ్డ్ ఎలక్ట్రానిక్ మోడ్స్ ఉన్నాయో అవి. ఇక్కడ మెయిన్గా 2 కండిషన్స్ అండి. 20,000 కన్నా ఎక్కువ ఉంటే త్రూ వాడి అడ్రస్ నేము అవన్నీ మెన్షన్ చేసుకోవాలి, లేకపోతే అది ట్యాక్సిబుల్ అయిపోతుంది. సో 2,000 కన్నా ఎక్సీడ్ నువ్వు రిసీవ్ చేసుకున్నావు అంటే క్యాష్లో రిసీవ్ చేసుకుంటే అది కూడా ట్యాక్సిబుల్ అవుతుంది. 2,000 కన్నా ఎక్కువ రిసీవ్ చేసుకోవాలంటే నువ్వు ప్రిస్క్రైబ్డ్ ఎలక్ట్రానిక్ మోడ్స్లో మాత్రమే రిసీవ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను చెప్పాను కదా ఓన్లీ బిజినెస్ అండ్ ప్రొఫెషన్ నుంచి వచ్చే ఏ ఇన్కమ్ అయితే మాత్రమే ట్యాక్సిబుల్ అవుతుంది. ఆల్ అదర్ రిమైనింగ్ ఇన్కమ్స్ అనేవి ఎగ్జామ్ట్ అనమాట. సో మనకి 80 జీజీబీ కింద కంపెనీకి అయితే 80 జీజీబీ కింద డిడక్షన్ అనేది వస్తుంది. అక్కడ కూడా క్యాష్లో చేయకూడదు, నువ్వు ఎనీ అదర్ ప్రిస్క్రైబ్డ్ ఎలక్ట్రానిక్ మోడ్స్లో చేస్తే వస్తుంది. అదర్స్కి అయితే 80 జీజీసీ కింద వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ పొలిటికల్ పార్టీస్.